అని లక్ష్మీదేవి చెప్పిందని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తే, శౌనకాది మహర్షులకు సూతుడు చెప్తే, వ్రతం చేసేటప్పుడు బ్రహ్మస్థానంలో ఉన్న బ్రాహ్మణుడు చెప్తే, వచ్చే ఏడాది బాగా చేసుకోవడానికి మీకు నేను చెప్పాను. కాబట్టి వ్రతాన్ని చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ముందుగా అధ్యవసాయ బుద్ధితో పరిశీలనం చేసి పరమ సంతోషంతో ప్రహృష్టమైనటువంటి హృదయంతో చేసుకోవాలి. వారు వీరు చెప్పిన మాట కాదు, సాక్షాత్తు శంకరుడు చెప్పాడు ఇంత గొప్ప వ్రతం పార్వతీ అని. కాబట్టి అటువంటి వ్రతాన్ని జన్మ హక్కు కాబట్టి సువాసినులకి పరమ సంతోషంగా, మన దగ్గర ఎంత లేదన్న దానితో సంబంధం లేదు, ఉన్నదానితో మనసు రమించడం ప్రధానం. ఇందాక మీకు నేను చెప్పే కదా ఉపచారాలు, అటువంటి ఉపచారములతో పరమ సంతోషంగా ఆ వ్రతాన్ని చేసుకుంటారు. అలాగే ఈ శ్రావణ మాసంలో చేసేటటువంటి వ్రతాలలో పరమోత్కృష్టమైనటువంటి ఒక పూజ ఉంటుంది, ఆషాదశమి అంటారు. ఈ శుక్లపక్షంలో నిన్నను ఏకాదశి, ఇవాళ ద్వాదశి. ఆ ఏకాదశికి ముందు దశమి తిథి ఉంది. దశమి తిథికి ఒక్కదానికే సంవత్సరం మొత్తం మీద ఒక్క శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష దశమికి ఆషాదశమి అని పేరు. ఆశ అంటే ఏమిటి? కోరిక కదూ. కోరిక ఆశ ఎప్పుడవుతుంది అంటే వాడికి ఆశలావు పీక సన్నం అంటారు. అంటే అంత స్థితి లేదు, కానీ కోరిక ఉంది. అంత స్థితి లేకుండా కోరిక కోరచ్చా అసలు? అంటే అది పరమధార్మికమైతే కోరడంలో తప్పు లేదు. అది ఎంతో పేద కుటుంబం అయి ఉండొచ్చు. మా ఇంట్లో మేము వృద్ధిలోకి వచ్చి ప్రతి నైమిత్తిక తిథికి చక్కగా ఇంట్లో బ్రహ్మాండంగా నోములు వ్రతాలు చేసుకుని ఓహో పేరంటాలు చేసి బ్రాహ్మణుల్ని పిలిచి భోజనాలు పెట్టి దీనులకందరికీ దానాలు చేసి గోదానాలు చేసి వేద పాఠశాలలు పెట్టి వేదం వృద్ధిలోకి వచ్చేటట్టు చేసి, అబ్బా మా ఇల్లు అంత వృద్ధిలోకి ఎప్పుడు వస్తుందో, మాకెప్పుడంత ఆర్థిక పరిపుష్టి కలుగుతుందో అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఆయన ఒంటిపూటే భోజనం చేస్తున్నాడు, కానీ ఇప్పుడు అది ఆశ, కానీ మంచి కోరిక కదా. ఇప్పుడు అటువంటి ధార్మికమైన కోరిక ఇప్పుడు వాళ్ళ స్థితిలో ఎవరైనా చూస్తే అది సంభవమా అనిపిస్తుంది. కానీ అటువంటి ధార్మికమైనదై అంత గొప్ప కోరిక అయితే అది తీరడానికి కావలసినటువంటి శక్తి బాగా ఉద్భుతమై అంత పుణ్యాన్ని కట్టబెట్టి, మరి అంత పుణ్యం ఉంటే కదా అంత వైభవం వస్తుంది. అంత పుణ్యాన్ని ఇచ్చే తిథి ఏది అంటే శ్రావణ మాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి దశమి. ఏం చేస్తే? పరమశివుడికి చందనోదకంతో అభిషేకం చేయమన్నారు. ఆషాదశమి నాడు ఏం చెయ్యాలంటే